కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీ, అలాగే దాంట్లోకి కాంబినేషన్ దొండకాయ రోటి పచ్చడి. ఇడ్లీ కూడా నార్మల్ ఇడ్లీ కాదు, క్యారెట్ ఇడ్లీ. ఇది ఆరోగ్యానికి మంచిది కదా, క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకే దాన్ని యూస్ చేశాను. నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. మొదటిగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను. ఆ కడాయి వేడెక్కాక ఒక గరిటె నూనె వేసి, నూనె వేడెక్కాక ఒక చెంచాడు శనగపప్పు, అలాగే ఒక చెంచాడు మినప్పప్పు, ఒక అర చెంచాడు ఆవాలు, ఒక అర చెంచాడు జీలకర్ర, అలాగే కడిగిన కరివేపాకు కొద్దిగా, ఇవి అన్నీ వేసి వేయించాను. ఇది వేగాక ఈ తాలింపుని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. తరువాత అదే మూకిడిలో ఇంకొక గరిటె నూనె వేసి, ఆ నూనె వేడెక్కాక ఒక చెంచాడు శనగపప్పు, ఒక చెంచాడు మినప్పప్పు, ఇది పచ్చడి కోసం అన్నమాట. ఇవి రెండు వేసి వేయించాను. ఇవి రెండు కొంచెం వేగాక ఒక అర చెంచాడు ఆవాలు, ఒక అర చెంచాడు జీలకర్ర, అలాగే కొద్దిగా మెంతులు, ఇవన్నీ వేసి వేయించాను. తరువాత కొద్దిగా పండిపోయినవి దొండకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కడిగేసి ఈ విధంగా తరిగేసి ఇందులో వేసేసాను. తర్వాత ఒక 8 పచ్చిమిరపకాయలు, ఇవి కూడా ముక్కలుగా తరిగేసి దీంట్లో వేసేసి వేయించాను. పచ్చిమిరపకాయలు జనరల్గా మనం తెచ్చుకున్నాక కొన్ని కాయలు ఎర్రపడిపోతాయి. అయితే అటువంటి కాయల్ని మనము చట్నీల్లో వాడేసుకుంటే సరిపోతాయి. మనకి గ్రీన్గా ఉన్నవి వేపుళ్ళలోకి కూరల్లోకి బాగుంటాయి, ఎర్రటివి చట్నీల్లోకి వాడేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర మనము ముందు వైపుదంతా తీసేసాక కాడలు ఉంటాయి కదా, అటువంటి కాడలన్నిటినీ కూడా తరిగేసి ఇందులో వేసేసాను. కొద్దిగా పుదీనా వేసాను. తర్వాత దీంట్లో పసుపు వేసాను. కొద్దిగా మధ్యలో కదుపుతూ వీటిలన్నిటినీ వేయిస్తున్నాను. అలాగే వెల్లిపాయ రెబ్బలు, అవి కూడా తొక్కలు తీసినవి ఒక 6 రెబ్బలు వేశాను. 3 టమాటాలు కడిగేసి పెద్ద ముక్కలుగా కోసేసి ఇందులోనే వేసేసాను. ఇవన్నీ కలిపి మగ్గపెట్టాను. దీన్నంతటినీ మూత పెట్టి కొంచెం సేపు వదిలేశాను. దీనికి సరిపడినంత ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఇది తొందరగా మగ్గిపోతుంది. అలాగే ఒక చెంచాడు నువ్వులు కూడా వేశాను. నువ్వుల వలన ఏంటంటే పచ్చడిలో కమ్మదనం వస్తుంది, అందుకని నువ్వులు దొండకాయ పచ్చడిలో చాలా రుచిని యాడ్ చేస్తాయి. ఇలాగే వేయించాను. ఇలాగ ఒక 5 నిమిషాల పాటు మగ్గబెట్టుకున్నాక వాటిల్ని చల్లార్చి మిక్సీ జార్లో వేసి, ఇది మొత్తం పేస్ట్లా కాకుండా కొంత కచ్చాపచ్చాగా రుబ్బుకుంటే ఏంటంటే అన్నంలోకి కూడా వాడుకోవచ్చు. ఇలా చేసిన పచ్చడిని ఇందాక తాలింపు తీసుకున్న బౌల్లోకే తీసుకుని మొత్తం తాలింపునంతటిని కలిపేశాను. అంతే, మన దొండకాయ పచ్చడి ఎంతో టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో గ్లాసున్నర మిగిలిపోయిన అన్నాన్ని వేశాను. అలాగే గ్లాసున్నర పెరుగు కూడా వేశాను. తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, ఇది కూడా వేసేసి మిక్సీలో మెత్తగా పిండి, అంటే మనము ఈ పిండిని ఎంత మెత్తగా రుబ్బుకుంటామో అంత మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అలాగే ఇప్పుడు 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ ఒక గిన్నెలోకి తీసుకుని 2 సార్లు నీటితో కడిగేసి ఆ నీటినంతటిని తీసేసి ఇది గట్టిగా పిండేసి నీళ్లు లేకుండా రుబ్బుకున్న పిండి మిశ్రమంలోకి దీనిని వేసేసాను. ఇప్పుడు ఇది మొత్తము మనము ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. అయితే ఈ పిండి మట్టుకు గరిటెతో కలుపుకునే బదులు చేతితో కలుపుకుంటే వీలుగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది ఇడ్లీ పిండి. కానీ నీళ్లు ఎక్కువగా పోసుకోకూడదు, దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి
ఒక 2 క్యారెట్లని కడిగేసి తొక్క తీసేసి సన్నటి దాంతోటి సన్నటి రంధ్రాలున్న గ్రేటర్తోని తురిమేసి దాన్ని ఈ ఇడ్లీ పిండిలో మొత్తంగా కలిపేశాను. తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేశాను. అలాగే దీంట్లో కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. అలాగే అల్లం కూడా తురిమేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకుని దాంట్లో కొద్దిగా నూనె వేసి నూనె అంతా దానికి అప్లై చేశాక ఇడ్లీ పిండిని ప్రతి ఒక్క తలో వేసేసి మొత్తం ఇడ్లీ రేకులన్నిట్లో ఈ పిండి మిశ్రమాన్ని వేసేసి ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దాంట్లో 2 గ్లాసులు నీళ్లు పోసుకుని ఈ ఇడ్లీ స్టాండ్ అందులో పెట్టి ఆవిరి మీద 10 నిమిషాల పాటు ఉడికించాను. 10 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి దీన్ని స్టవ్ పైనే అలాగే ఒక 10 నిమిషాల పాటు ఉంచి తర్వాత ఇడ్లీలను తీసుకుంటే ఎంతో మృదువైన ఇడ్లీలు రెడీ. అయితే ఈ ఇడ్లీలు ఏంటంటే ఇడ్లీ రేకులకి అస్సలు అంటుకోవు, చాలా ఈజీగా తీసేయచ్చు. ఇప్పుడు ఈ కమ్మని సాఫ్ట్ అయిన ఇడ్లీలను దొండకాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నాము. ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ రెసిపీని చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ మీ దాకా మేము తీసుకువస్తాము. ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయకూడదు కదండి, అందుకే మిగిలిన అన్నంతా ఇలా చేయండి.